మామిడిపోతు వస్తుంది. ఆకులన్నీ శిశిర ఋతువులో రాలిపోయి అలాంటి చాంద్రమానంలో ప్లవనామ సంవత్సరం సృష్టించిన బ్రహ్మ ద్వితీయ పరార్థే రెండవ అరలో 81 సంవత్సరములు గడిచిపోయి ఏకాదశే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే అహం ద్వితీయామే ద్వితీయముహూర్తే త్రయోదశేకాదశ ద్విఘటికాగమేస్య ద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే అని బ్రహ్మ యొక్క సంకల్పంలో పండుగలో కొన్ని కార్యక్రమాలు ఏమన్నారు. పండుగ ఫలితం లభించాలి అంటే మనం ఎప్పుడు వసంత ఋతు ఆరంభం. వసంతం అంటే చిగురించడం. రంగులు రాసి సుండి పిండి నూనె కలిపి ఒంటి నిండా నలుగు పట్టించి, ఎందుకంటే ప్రకృతిలో సహజ సిద్ధమైన పదార్థాలు ఏమి వాడినా పర్యావరణానికి హాని కావు. ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ప్రోగ్రాంల గురించి సుండి పిండి నలుగుతో శుభ్రంగా దేహానికి మంచిది, దానివల్ల పర్యావరణం కూడా కలుషితం కాదు. అలాంటి తైలాభ్యంగన స్నానం చేయాలి. తర్వాత నింబ కుసుమ భక్షణం. నింబ కుసుమం అంటే వ్యాపకం. ఈరోజు ఏ పండగ లేని ఈరోజు స్వాములు వారు చక్కగా వేశారు ఉగాది పచ్చడి. షడ్రుచులు తీపి, వగరు, కారం, చేదు, పులుపు అన్ని సమ్మేళనం. జీవితం అంటే కష్ట సుఖాలు లేని ఏ జీవితం ఉండదు. కష్టాలు ఉంటాయి అనేది కూడా ఒక పండగ.